హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, కారం, సోయా సాస్, అలాగే ధనియాల పొడి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేస్తాం. ఇది కొద్దిగా వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొద్దిగా వేగాలి. 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇది కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొనేసి దీన్ని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా వెనిగర్ కూడా వేసేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకొని దీనిలో మిక్స్ చేసుకోవడమే. ఇది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.